जय 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 जवान, भारत माता की, भारत माता की। अमर रहे वीर जवान, अमर रहे, अमर रहे, अमर रहे वीर जवान, अमर रहे, अमर रहे, अमर रहे वीर जवान, अमर रहे, अमर रहे, अमर रहे वीर जवान, अमर रहे। मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान, मुर्दाबाद 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 पाकिस्तान, मुर्दाबाद पाकिस्तान, मुर्दाबाद पाकिस्तान, मुर्दाबाद। जय 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 जवान, जय जवान, जय जवान, जय 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 किसान, जय किसान, जय किसान। भारत माता की जय, भारत। గత సంవత్సరం ఇదే రోజున భారతదేశంలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబాటుదారులుగా వచ్చి అమాయకమైన ప్రజలని తీవ్రంగా అతి క్రూరంగా చంపడం జరిగింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన చొరబాటు నాయకులకు, ఉగ్రవాదులకు భారతదేశం విభిన్న పార్టీలు, మతాలు, కులాలు, సంపన్న వర్గాలతో కూడుకున్న దేశం. బిడ్డ, మీరు మీ ఇచ్చలవిడిగా వచ్చి భారత సైనికుల మీద, అమాయకమైన భారత పబ్లిక్ మీద ఈ యొక్క కాండలు మళ్ళొకసారి ఉత్పన్నమైతే భారతదేశం మొత్తం పాకిస్తాన్కు ఉగ్రరూపం ఏందనేది మేము చూపించవలసిన అవసరం ఖచ్చితంగా వచ్చింది. కానీ గత సంవత్సరం జరిగిన కాండ మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుని కోల్పోయిన విధంగా చీకటి రోజులుగా మాకు ఎప్పుడు ఉంటుంది. ఈరోజు మాత్రం చిరస్థాయిలో మాకు గుర్తుండిపోయే ఒక బ్లాక్ డేగా మేము గుర్తుంచుకుంటాం. మేము చేయాలంటే పాకిస్తాన్ ఒక 5 నిమిషాలు మాకు సమయం చాలు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యాలు, దేశం మొత్తం అందరినీ కావాలనుకునే మనసున్నోళ్ళము. దయచేసి నేను పాకిస్తాన్ ఉగ్రవాదులకు నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇంకొకసారి భారతదేశం వైపు మీ కనుచూపు చూసినా కానీ కూడా మిమ్మల్ని మొత్తం దేశంలోనే మీ పాకిస్తాన్నే లేకుండా చేస్తామని చెప్పి భారతదేశం నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, ఒక సైనికునిగా, ఒక పౌరునిగా నిన్ను హెచ్చరిస్తున్నాం. కానీ ఏదైతే ఈరోజు మేము చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామో, ఈ కార్యక్రమము మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కొవ్వొత్తి రాలి వాళ్ళ కుటుంబాలలో వెలుగులు చిమ్మే విధంగా, వాళ్ళ ఆత్మలకు మనోశాంతి కలిగే విధంగా మేము ఖచ్చితంగా మా తెలంగాణ రాష్ట్రం నుంచి, మా యొక్క వాణి, మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా పిసిసి అధ్యక్షులు, మేము ఖచ్చితంగా భారత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి అవసరం ఉన్నా కానీ కూడా ఒక సైనికునిలాగా మా పార్టీ ఉంటుందని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు, ఏవైతే బీజేపీ ప్రభుత్వం ఉందో, చొరబాటుదారులని ఇమ్మీడియట్లీ వాళ్ళని కట్టుదిట్టం చేయవలసిన బాధ్యత మీ దగ్గర ఉన్నది. మన దేశం సంపద ఓర్వలేక, సృష్టి ఓర్వలేక వారు చేస్తున్న కుట్రలను మనమందరం కూడా కలిసి తిప్పికొట్టవలసిన సమయం ఆసన్నమైంది. దయచేసి కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చొరబాటుదారులను రానియకుండా మీరు ఏ కఠిన శిక్షలు తీసుకున్నా కానీ కూడా దానికి మేమందరం పార్టీ సైనికుల్లాగా మీ వెండుదండలు ఉంటామని చెప్పి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా యొక్క పార్టీ నాయకులందరికీ, మా యొక్క మిత్రులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. కంటెస్టర్ కార్పొరేటర్ ప్రమోద్ రెడ్డి గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ మోహన్ రెడ్డి అన్న మరి ఈనాడు గత సంవత్సరం ఇదే రోజున దేశమే కాదు ప్రపంచం మొత్తం ముఖ్యమైపోయింది. ప్రపంచం మొత్తం కూడా బాధ్యతతో ఉదయాలతో భారతదేశం చూసిన, ఎందుకంటే ఆనాడు అన్యం పుణ్యం తెలియనటువంటి మన భారత పౌరులు పైన పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు
అకస్మాత్తుగా దాడి చేసి వాళ్ళందరినీ కూడా పొట్టున పెట్టుకోవడం జరిగింది. మరి ఆనాడు దేశం మొత్తం కూడా ముక్త కంఠంతో ఆ యొక్క తీవ్రవాద దాడిని తీవ్రంగా ఖండించింది. మరి అదేవిధంగా ఆనాడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆ దాడిని తీవ్రంగా ఖండించారు, వ్యతిరేకించారు. అందరూ కూడా ఎవరైతే దోషులు దాడులను చేశారో వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఈ రోజుకి ఈనాటికి సంవత్సరం అవుతా ఉంది. మరి ఆ దాడిలో అమరులైనటువంటి మన భారతదేశ పౌరులకు ఇప్పటి వరకు తగిన న్యాయం జరగలేదు. మరి వారి ఆత్మలకు నిజమైన శాంతి దక్కాలి అంటే ఆ దాడిని ఎవరైతే ప్రేరేపించిందో ఆ దాడిలో పాల్గొన్న వ్యక్తులను ఏ రోజైతే కఠినంగా శిక్షిస్తామో ఆ రోజు వారికి నిజమైన ఆత్మశాంతి, వారికి నివాళి అర్పించడానికి అవుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి యావత్ భారత్ వాణి తరఫున నేను కోరడం జరుగుతూ ఉంది. జై హింద్, జై భారత్. చలించిపోయే విధంగా ఉండే దేశంలో గత సంవత్సరం జరిగిన ఈ యొక్క కాండ దేశంలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు వెంకటేశన్న గారు గతంలో జరిగిన పహల్గాం సంఘటన గురించి మాట్లాడవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం పహల్గాం దాడి అటాక్ చేసిన టెర్రరిస్టులు వారు మన భారతీయ సైనికుల్ని ఎంతోమంది పుట్టబెట్టుకున్నారు. అందుకే ఈరోజు వాళ్ళ సైనికులు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీమైన కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి వెన్నుదన్నుగా ఉండాలని మేమంతా కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు వాళ్ళ వెంటనే ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు.